అందరూ కూడా బైబిల్ తెరవండి. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. షులమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. తిరిగి రమ్ము. షులమ్మితి అందు మీకు చదవమ్మ, ఒకసారి చదువు. మీకు ముచ్చట పుట్టించున్నది దేది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరమగీతాల గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ గ్రంథాల్లో ఒక శ్రేష్టమైన గ్రంథం అని చెప్పొచ్చు. ఈ పరమగీతముల గ్రంథం దేవుని బిడ్డలారా దావీదు కుమారుడైన సొలొమోను మరి రచించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ పరమగీతాల గ్రంథంలో మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ఎవరు కనిపిస్తారు? ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ఒకటి ప్రేమించిన ప్రియుడు కనిపిస్తాడు. రెండవది దేవుని బిడ్డలారా ప్రియురాలు కనిపిస్తుంది. మూడవది ప్రియురాలును ప్రేమించినటువంటి వ్యక్తి కనిపిస్తాడు. ఈ పరమగీతాల గ్రంథాన్ని మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఇది ఒక ప్రేమ పుస్తకం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఒక ప్రేమ పుస్తకం. ఇంకా మనం కొంచెం నాటుగా మాట్లాడుకోవాలంటే ఇది ఒక లవ్ లెటర్. ఏంటంటే ఇది లవ్ లెటర్. ఇది ఒక ప్రేమ పుస్తకం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రియుడు ప్రియురాల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇంతకీ ప్రియురాలు పేరు చెప్పకనే మొదట మాటలోనే రాయబడుతుంది, షులమ్మితి రమ్ము అని. ప్రియుడు తన ప్రియురాలును పిలుస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియుడు ప్రియురాల్ని పిలుస్తున్నాడు అంటే ప్రియురాలు అక్కడ లేదు అని అర్థం. ప్రియుడు ఏం చేస్తున్నాడంటే ప్రియురాల్ని పిలుస్తున్నాడు. షులమ్మితి రమ్ము, తిరిగి రమ్ము అని ప్రియుడు షులమ్మితిని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరమగీతాల గ్రంథంలో షులమ్మితి అనగా దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైనటువంటి పరిభాషలోనికి మనం వచ్చినప్పుడు